హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ ఎగ్ బుర్జీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ పావు కేజీ దాకా బాగా పండిన టొమాటోల్ని తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా తీసుకున్నాను. 4 ఎగ్స్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ టమాటా అలాగే ఆనియన్ పీసెస్ని వేసి ఇలాగ కచ్చా పచ్చాగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొన్ని రెబ్బల కరివేపాకును వేసి ఇది కాస్త చిటపటలాడుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం, అలాగే ఉప్పునైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు అలాగే ఆనియన్స్ బాగా మెత్తబడి గుజ్జులాగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగా ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. మూత తీసి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ని పోసి ఈ గ్రేవీ బాగా చిక్కబడేంత వరకు ఇలాగ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. గ్రేవీ దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీరా పౌడర్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇలాగా గ్రేవీ బాగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని అయితే వేసుకోవాలండి. ఎగ్స్ని వేసిన వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి తర్వాత కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మూత తీసి. సో చూసారు కదా, ఇలాగ 2 మినిట్స్ తర్వాత కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఎగ్స్ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత మంటను సిమ్లో టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఎగ్స్ కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇంకా లాస్ట్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే అంతే అండి. ఎంత టేస్టీ అయినా డాబా స్టైల్ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. కొత్తగాను ఉంటుంది, అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ ఎగ్ బుర్జీ వచ్చేసి చపాతీలోకి, పుల్కాలోకి, రుమాలి రోటీలోకి అయితే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.